వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకర దర్శనంలో శంకర మండనమిశ్రుల తత్వచర్చా ఘట్టంలో ఉన్నాం. మండనమిశ్రులు పూర్వమీమాంసా దర్శనాన్ని, శంకరులు ఉత్తరమీమాంసా దర్శనాన్ని ప్రధానమైన ఆధారంగా తీసుకున్నారు. మీమాంస అంటే చర్చ అని అర్థం. వేదంలో పూర్వభాగాన్ని, మొదటి భాగాన్ని, కర్మబోధక భాగాన్ని ప్రమాణంగా గ్రహించి రచించబడ్డ దర్శనం పూర్వమీమాంసా దర్శనం. అలాగే వేదంలో ఉత్తర భాగాన్ని, రెండవ భాగాన్ని, జ్ఞానబోధకమైన భాగాన్ని అంటే ఉపనిషత్ భాగాన్ని ప్రమాణంగా గ్రహించి రచించబడ్డ దర్శనం ఉత్తరమీమాంస. అవే బ్రహ్మసూత్రాలు. పూర్వమీమాంసా దర్శనం ఇలా ప్రతిపాదిస్తుంది: లోకం నిత్యం, అది సృష్టింపబడింది అని భావించనవసరం లేదు. అందుకు ప్రమాణమూ లేదు. లోకం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది, కాబట్టి సృష్టికర్త ఉండడు. వేదం అపౌరుషేయం, పురుష నిర్మితం, మానవ నిర్మితం కాదు. అది నిత్యం కనుక అందులో విధింపబడ్డ కర్మలను తూచా తప్పకుండా ఆచరించడమే మన కర్తవ్యం. ప్రతి కర్మలోనూ సూక్ష్మమైన శక్తి ఉంటుంది. దాని పేరే అపూర్వం. అదే కర్మకు ఫలాన్ని ఇస్తుంది. వేదోక్త కర్మలను ఆచరిస్తే ఈ లోక సుఖాలను, పరలోక సుఖాలను పొందవచ్చు. ఈ సుఖాల మీద కోరిక లేకపోయినా నిత్యకర్మలను మాత్రం మానకుండా చేస్తే ప్రారబ్ధం పూర్తి కాగానే మోక్షం లభిస్తుంది. ఈ విధంగా వేద ప్రతిపాదితమైన అర్థాన్ని ధర్మం అంటారు. అందువల్ల దీన్ని ధర్మమీమాంస అని కూడా అంటారు. ఈ భావాలను మండనుల వారు వేదం నుండి అనేక ప్రమాణాలను ఉదాహరిస్తూ ప్రతిపాదించారు. ఇక ఉత్తరమీమాంస ఇలా ప్రతిపాదిస్తుంది: బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః. బ్రహ్మమే సత్యం, అది తాడు వంటిది. మసక చీకటి అజ్ఞానంలో తాడును చూచి పామనుకొని భయపడుతున్నాం. పాము మిథ్య, అలాగే జగత్తు మిథ్య. జీవుడు అంతఃకరణతో సంబంధం కలిగిన చైతన్యం. మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం అనే నాలుగే అంతఃకరణ చతుష్టయం. వీటి నుండి వేరు చేస్తే మిగిలే శుద్ధ చైతన్యం, శుద్ధ జీవుడు బ్రహ్మమే. జీవుని నుండి అంతఃకరణ చతుష్టయాన్ని వేరు చేసే ప్రయత్నమే సాధన లేక ఉపాసన. నిజానికి జీవుడు బ్రహ్మమే అయినందువల్ల ఈ ఉపాసనంతా అజ్ఞానాన్ని తొలగించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది, కానీ జ్ఞానకారకం కాదు. జ్ఞానం లేక బ్రహ్మం ఒక సిద్ధ వస్తువు, అది ఒక జ్యోతి వంటిది. దాన్ని అదే దర్శింపజేస్తుంది. దాన్ని చూపడానికి మరొక వస్తువు అవసరం లేదు, అది శాశ్వతం. తదేవ బ్రహ్మతం విద్ధి నేదం యదిదముపాసతే. అదే బ్రహ్మం, దాన్నే తెలుసుకో, ఈ ఉపాసించేది కాదు అని ఉపనిషత్తు ఉపాసన కాండను ఖండించింది. ఉపాసన జ్ఞానపూర్వకమైనప్పుడే అజ్ఞానాన్ని తొలగించడానికి సహకరిస్తుంది. కేవల ఉపాసన కానీ, కేవల కర్మానుష్ఠానం కానీ అజ్ఞానాన్ని తొలగించలేవు. మరి కర్మ, ఉపాసనలు వేదంలోనే చెప్పబడ్డవి కదా, అవి వ్యర్థమైనట్లేనా అన్న ప్రశ్నకు వారి సమాధానం ఇది: అవి చతుర్విధ పురుషార్థాలలో ధర్మం కొరకే ఉద్దేశింపబడ్డాయి, కానీ మోక్షం కొరకు కాదు. అందువల్లనే స్వర్గకామో యజేత, స్వర్గం కావాలి అనుకున్నవాడు యజ్ఞం చెయ్యాలి.
అన్నప్పుడు యజ్ఞకర్మకు ఫలం స్వర్గమే గాని మోక్షం కాదని స్పష్టమైంది. అలాగే ఉపాసనా ఫలం ఆయా దేవతల సాయుజ్యాన్ని పొందడం. వీటి ప్రయోజనము ఇంతే. అయినప్పటికీ వీటిని సకామంగా కాకుండా నిష్కామంగా చేస్తే ఇవి కూడా మోక్ష సాధనాలు అవుతాయి. కామ్యవర్జితం నిత్యం కర్మజాతం సర్వం ఆత్మజ్ఞాన ఉత్పత్తి ద్వారేణ మోక్ష సాధనత్వం ప్రతిపద్యతే. ఏవం కర్మకాండేన అస్య ఏకవాక్యతావగతి అని శంకరులు. నిష్కామంగా నిరంతరం చేసే కర్మ అంతా ఆత్మజ్ఞానాన్ని కలిగించడం ద్వారా మోక్షానికి సాధనమవుతుంది. ఈ విధంగా కర్మకాండతో జ్ఞానకాండకు సమన్వయం ఏర్పడుతుంది అని శంకరులు స్పష్టీకరించారు. పై విషయాలను ప్రతిపాదిస్తూ అటు మండనులు ఇటు శంకరులు వాదోపవాదాలు సాగించారు. వారి వాదం నిరంతరాయంగా ఎన్నో రోజులు సాగిపోయింది. చివరకు ఉభయభారతి తన భర్త ఓటమిని గుర్తించి భిక్షకు ఆహ్వానించింది. దానితో చెప్పిన మాట ప్రకారం మండనులు సన్యాసం స్వీకరించడమే గాక శంకరులకు శిష్యులు కూడా అయ్యారు. వారి సన్యాస నామం సురేశ్వరాచార్యులు. ఆ తరువాత ఈ ఘట్టంలో కొన్ని గ్రంథాల్లో పరకాయ ప్రవేశ వృత్తాంతం కూడా ఉంది. అయితే శంకరులు తిరిగి తన శరీరంలోకి వచ్చినప్పుడు పఠించిన స్తోత్రం ఒకటి ప్రసిద్ధంగా ఉంది. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అని లక్ష్మీ నృసింహ స్తోత్రం అని అంటారు. ఆ తరువాతనే వారు ఆ ఓటమిని అంగీకరించారని అంటారు మండన మిశ్రుల వారు. ఆ తరువాత ఉభయ భారతీదేవి శరీరం చాలించి ఊర్ధ్వముఖంగా సాగుతూ ఉండగా శంకరులు తమ మంత్రశక్తితో ఆమెను ఆకర్షించి భూలోకంలో నిలిచి భక్తులను అనుగ్రహించవలసిందమ్మా అని ప్రార్థించారు. ఆమె అనుగ్రహించి శృంగేరిలో శారదాంబగా శృంగేరి శారదాంబగా నిలిచి ఇప్పటికీ ఆరాధింపబడుతూ ఉంది. ఓం నమో వెంకటేశాయ.